విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన విశాఖ డిప్యూటీ మేయర్గా ప్రమాణం చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయనకు కూటమి నేతలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు అభినందనలు తెలిపారు. నిన్ననే ఈ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేకపోవడంతో ఇవాళ్టికి వాయిదా వేశారు. విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన విశాఖ డిప్యూటీ మేయర్గా ప్రమాణం చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయనకు కూటమి నేతలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు అభినందనలు తెలిపారు. నిన్ననే ఈ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేకపోవడంతో ఇవాళ్టికి వాయిదా వేశారు. అయితే ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిన్న కూడా ఈ కోరం లేకపోవడంతో ఇవాళకి వాయిదా వేయడం జరిగింది. అయితే నిన్న కూడా టీడీపీ కార్యకర్తలు హాజరు కాలేదు, అదేవిధంగా ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా హాజరు కాలేదు. దీనికి సంబంధించి ముఖ్యంగా టీడీపీకి సంబంధించి నారా లోకేష్ కూడా కొంచెం కోపానికి కూడా గురవడం జరిగింది. అంటే టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి నిన్న వెళ్ళకపోయేసరికి ఒకసారి ఈ మొత్తానికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. అధికార మార్పులు ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించి అక్కడ కూడా అధికార మార్పులు మనము వైసీపీ అధికారం నుంచి కూడా అక్కడ వైసీపీ కార్పొరేట్ మేయర్ ఉండేవారు, అదేవిధంగా వైసీపీ వారు ఉండేవారు. కానీ ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే అక్కడ మొత్తం కూడా వ్యవహారం చేంజ్ అయితే రాజకీయం చూసుకుంటుంది. కార్పొరేటర్లు వేరే పార్టీలు చంపుకోవడం కాబట్టి లేకపోతే ప్రభుత్వం తమ దినాన్ని పెంచుకుంటే మేయర్ బదిలీ సంబంధించి అవిశ్వాసం ప్రవేశపెట్టిన తర్వాత అది దీని తర్వాత టీడీపీకి సంబంధించిన మేయర్ తెలుసుకున్న తర్వాత డిప్యూటీ మేయర్ సంబంధించి నిన్న ఎన్నిక నిలబడి కూడా నిన్న కోరం లేక వాయిస్ వేయడం జరిగింది. అయితే ఎన్నిక నిర్వహించారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన విశాఖ డిప్యూటీ మేయర్గా ప్రమాణం చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయనకు కూటమి నేతలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు అభినందనలు తెలిపారు. నిన్ననే ఈ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేకపోవడంతో ఇవాళ్టికి వాయిదా వేశారు.